చిన్నప్పటి నుంచి నాకు ట్రెక్కింగ్ అన్న, వాటర్ ఫాల్స్ అంటే అసలు చాలా ఇష్టం అనమాట. అసలు ఇక్కడ ఏముంటుంటది? ఎలాగ ట్రెక్కింగ్ జేయాలి? ఎలాగ షూ ఏసుకోవాలి? చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేదనమాట. బట్ నాకైతే ఆన్సర్ ఆ కోటగిరి ట్రెక్కింగ్ తర్వాత మాత్రం తెలిసింది. ఫస్ట్‌లో నడిచాము. ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత తెలిసింది. ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ మమ్మల్ని నడిపిచ్చాడు ఆ డ్రైవర్. అక్కడ అసలు ఎవ్వరు లేరు ఆ రూట్‌లో. లైక్ నిర్మానుష్యంగా ఉంది. కైండ్ ఆఫ్ అడవి. కైండ్ ఆఫ్ అడవి ఏంటిది? ప్రాపర్ అడవి. యూ సీ దేర్ ఈస్ ఎ వాటర్ ఫాల్ రైట్? అక్కడి వరకు మేము నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 200 ప్లస్ స్టెప్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కాలంటే అసలు అమ్మో! నేనైతే లిటరల్‌గా స్టిక్స్ పట్టుకొనే చేశాను. ఈ వాకింగ్ అనేది ప్రాపర్ ట్రెక్కింగ్ స్టైల్ అనమాట. ఆల్మోస్ట్ 5:30 అయింది అక్కడికి వెళ్ళేసరికి. అక్కడ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉన్నారు. బట్ ఆ నడక దారి మాత్రం భలే భయమేసింది నాకైతే. బట్ నా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్డి గారు చాలా చాలా ఎంజాయ్ చేశారు. యు సీ ది వాటర్ ఫాల్స్ దట్ కమింగ్ ఫ్రమ్ ద అప్ సైడ్. ఆ కొండ నుంచి వస్తుంది. అసలు ఆ ఫోర్స్‌కి అసలు వేదైతే నిలవడలేకపోయిండు అక్కడ. చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. అసలు ఎంత చెప్పినా గూడా లైక్ ఐ వాస్ స్కేర్డ్. లైక్ అంత పైన నిల్చొనున్నాడని జెప్పేసి. బట్ అఫ్‌కోర్స్ రెడ్డి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. బట్ రెడ్డి ఈస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ హీ ఎంజాయ్డ్ ద వాటర్ లైక్ ఎనీథింగ్. నాకు నచ్చింది యాక్చువల్‌గా. వాకింగ్ చేసినంతా గూడా నేను మర్చిపోయినాను. వేద్, దువ్వ అయితే లైక్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్. దివ అయితే అఫ్‌కోర్స్ నేను రాళ్ళెక్కించలేదు. ఐయామ్ స్కేర్డ్ తనకు పడిపోతే ఎట్లా అని జెప్పేసి. తను కింద బేస్ వాటర్‌లోనే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడున్న చిన్న చిన్న పిల్లలతోని గూడా. షీ ఎంజాయ్డ్ అండ్ వాటర్‌ని ఇలా పోర్ చేసుకుంటూ, స్ప్రింకిల్ చేసుకుంటూ షీ ప్లేయిడ్ విత్ హర్ అన్న. అసలు చిన్న పిల్లలు వాటర్ చూస్తే మాత్రం అసలు ఆగరు కదా! దివా ఈజ్ లైక్ డిప్పింగ్ చేస్తుంది. ఎందుకంటే హోలీ వాటర్ అంట తనకది. డిప్పింగ్ చేయాలంటే ఎవరో చెప్పారంట. సో, షీ ఈస్ డూయింగ్ థాట్. నేనైతే అసలు ఇంకేం చేయలేదు. ఓన్లీ వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీస్తున్నా. బట్ అఫ్‌కోర్స్ ద సీనిక్ బ్యూటీ ఈజ్ లైక్ ఆసమ్. వన్ మస్ట్ వాచ్ దిస్. ఈ బ్యూటీ చూసిన తర్వాత మాత్రం నేను వాక్ చేసిందంతా కూడా మర్చిపోయినాను. నా కాళ్ళైతే ముద్దుబారిపోయాయన్నమాట. నేను అంత దూరం నడిచాను. అఫ్‌కోర్స్ అందరూ నడిచారనుకోండి. బట్ నాకైతే ఇలాంటి వాకింగ్ ఎప్పుడు నేను చేయలేదు. నాకైతే ఇది లైఫ్‌లో వన్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు అచీవ్‌మెంటే మోర్ ఆర్ లెస్. నేను ఓన్లీ ఫోటోలకి ఇలా పోజెస్ మాత్రమే ఇచ్చాను. తర్వాత చలో మళ్ళీ స్టిక్ పట్టుకొని అంత దూరం చూడండి ఆ వాటర్ ఫాల్స్ అక్కడెక్కడో ఉంది. పట్టుకొని వచ్చాను నేను. కూడా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా చేశారా? అయితే కామెంట్ చేయండి.